అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ పట్టణానికి చెందిన షేక్ మునీర్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని అతని ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 100 మందిని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలి చావులుండేవన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలు 3 పూటల కడుపు తింటున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నేటికి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆకలి చావులు కొనసాగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గ్రామ గ్రామాన వాడ వాడన ప్రజలందరూ కూడా కలిసి వచ్చి మన నినాదం ఒక్కటే, అది తెలంగాణ వాదం, అది మన నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ఎక్కడ చూసినా గులాబీమయమైపోతున్న తరుణంలో యువ నాయకుడు కేటీఆర్ గారి సారథ్యంలో ఈరోజు పరిశ్రమలన్నీ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఉన్న పరిశ్రమలన్నీ హైదరాబాద్కి తరలిస్తున్న నేపథ్యంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో యువ నాయకుడు కేటీఆర్ గారి సారథ్యంలో నడుస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీలకి ఈరోజు వివిధ పార్టీల నుంచి రాజీనామాలు చేయడంతో పాటు వదిలేసి రేపటి పురోభివృద్ధి కోసం, ఈ తెలంగాణ లక్షణ సాధన కోసం ఉడతాభక్తిగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారి సారథ్యంలో పనిచేయడానికి వస్తున్న మిత్రులకి నేడు యువ నాయకుడు మునీర్ గారు ఒక సామాజిక కార్యకర్తగా ఈ నియోజకవర్గానికి సుపరిచితులైన నేపథ్యంలో వారి అనుబంధం, వారి శక్తి సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పురోభివృద్ధికి ఉపయోగపడటానికి వచ్చేసిన వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మరి ఈనాడు మునీర్ గారు పార్టీలో చేరిన సందర్భంగా తప్పకుండా వారి సేవలను వినియోగించుకోవడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలకు తగ్గే విధంగా రేపు పార్టీలో కూడా ప్రోత్సహించే అవకాశాలు కూడా కలిగిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఈనాడు విద్యార్థులకి, చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు కాకుండా విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను చదువుకున్న వాళ్ళకు కూడా
విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత ఈ దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్ని మన హైదరాబాద్కి తరలించిన ఘనత యువ నాయకుడు కేటీఆర్ గారిది. 9.5 సంవత్సరాలలో మన తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తున్నాం. గతంలో మన వలసలు పోయినా కానీ పొట్ట నింపుకోవడానికి పొట్ట చేత పట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఇంటికాడ వదిలేసి వలసలు పోయే దుస్థితి ఉన్న ఈ తెలంగాణలో ఈరోజు మన దగ్గరనే వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితికి ఎదగలిగినాం. ఒకప్పుడు ఆడపిల్లలను కనాలంటే అంగట్లో బొమ్మ మాదిరిగా ఎక్కడ అమ్మేసుకోవాల్సి వస్తుందో అని చెప్పి అభాషణలు చేయించుకొని తల్లిదండ్రులు భయపడ్డ పరిస్థితి నుంచి ఈరోజు కళ్యాణ లక్ష్మి ప్రోత్సాహకం ఇవ్వటమే కాకుండా పుట్టిన పసిపాప నుంచి వృద్ధుల వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో ఈరోజు తెలంగాణలో మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఏకైక పార్టీ, ఏకైక రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇంకా రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి, ఈ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎంచుకోవడానికి ఇవాళ మనం కేవలం 9.5 సంవత్సరాల్లోనే ఎన్నో వ్యత్యాసాలు చూసిన అభివృద్ధి చెందిన మన పట్టణాన్ని ఇవాళ ఓకేనా మన మస్తు వచ్చింది వాడిది వినాయకర్ అదే సాంగ్. నమస్తే మిత్రులారా, నా పేరు షేక్ మునీర్. కోదాడ పట్టణంలో గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో చేపట్టడం జరిగింది. బంగారు తెలంగాణలో నేను సైతం భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుదామని చెప్పేసి ఈరోజు కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లమల్ల యాదవ్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే దేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి గిట్టినప్పటికి, అంటే పుట్టిన బిడ్డకు బిడ్డ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ కిట్ నుంచి చూసినట్టయితే ఈరోజు రైతులు చనిపోతే వాళ్ళకి జోడిస్తున్నటువంటి రైతు బీమా వరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీలో కూడా చాలా అభివృద్ధిగా ఉంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను ఈరోజు కోదాడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి 300 మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కోదాడలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడానికి మల్ల యాదవ్ గారి నాయకత్వాన్ని పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ.